అందరికీ నమస్తే. నేను మీ కావేరి. సజ్జనాథ్ సార్ గారు, మీకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఐ వాజ్ లిటరలీ వెయిటింగ్ ఫర్ దిస్ టైం సార్. చాలా వెయిట్ చేస్తుండే నేను ఈ టైం గురించి. అంటే సార్, ఎవరైతే ఇన్ని రోజుల నుండి ప్రమోషన్ వీడియోస్, ఈ బెట్టింగ్ యాప్స్లో ఎవరైతే చాలా ఎక్కువ ఇన్వాల్వ్ అయి ఉన్నారో, లైక్ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కానీ, ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, వాట్ ఆల్ ఎవ్రీ వన్ సార్, నేనైతే చాలా వెయిట్ చేస్తుండే వీళ్ళందరికీ ఎవరో ఒకరు ఏదో ఒక రోజు ఫుల్ స్టాప్ పెడతారులేండి అని. సో అట్ లాస్ట్ టైమ్ హ్యాస్ కమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్, మీకు డబ్బులు కావాలంటే కష్టం చేసి బయట డబ్బులు సంపాదించాలే తప్ప ఇట్లా బెట్టింగ్ యాప్స్ ఇవన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యి మీకున్న పేరుని మీరు ఎందుకు ఖరాబ్ చేసుకుంటారు? మీకున్న ఫాలోయింగ్ మిమ్మల్ని ఉల్టా తిట్టేలాగా మీరు ఎందుకు చేసుకుంటారు? అంటే వాట్ ఐ మీన్ టు సేస్, ఇప్పుడు మీరు కష్టపడి మీరంతా ఫాలోయింగ్ తెచ్చుకుంటారు. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా కష్టపడి మీరు అంత సెలబ్రిటీ హోదాకి వెళ్ళిన వాళ్ళు ఇంత చీప్గా ఇవన్నిట్లో ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు? మీకు ఎంత పేరు తెచ్చుకున్నారో ఆ పేరంతా మీరు ఇప్పుడు కొలాబ్ చేసుకుంటున్నట్టే కదా. ఇప్పుడు ఇవన్నిట్లు ఇన్వాల్వ్ అయ్యి ఇప్పుడు పేదవాళ్ళ గొంతులు కోస్తున్నారు. మీరు విత్ ప్రూఫ్ చూపిస్తున్నారు. ఒక ఫోన్తోనేమో షూట్ చేస్తారు, ఇంకో ఫోన్లో మీరు విత్ ప్రూఫ్ చూపిస్తారు. ఇంత అమౌంట్ చేస్తే ఇంత వస్తుంది, మనకి ఇంత అమౌంట్ చేస్తే ఇంత వస్తుంది అని. సో ఇవన్నీ మీకు అవసరమా? మీకు పేదవాళ్ళకి మనం హెల్ప్ చేయాలనిపిస్తే, జనాలకి డబ్బులు వచ్చేలాగా మీకు చేయాలనిపిస్తే మీ దగ్గర ఉన్న అమౌంట్ వాళ్ళకి ఇంత హెల్ప్ చేయండి. అట్లీస్ట్ మీకు మీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది కదా. అంతేగాని ఇలాంటి ఫ్రాడ్ థింగ్స్ చేసి వాళ్ళకి పైసలు వచ్చేలా చేయాలనుకుంటే వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని నమ్మేస్తారు. నమ్మి వాళ్ళొక స్టెప్ తీసుకొని వాళ్ళు వచ్చి చేస్తారు సేమ్ మీలాగానే. అరే మాకు డబ్బులు వస్తాయని. ఇప్పుడు గైస్, డబ్బులు వస్తాయంటే ఎవరికి డబ్బులు వద్దు? డబ్బులు ప్రతి ఒక్కరికి డబ్బులు కావాలా. డబ్బులు ఏంది ఏమీ లేదు. సో డబ్బు గురించి వాళ్ళు ఇంతలా చేస్తున్నారు. లైక్ అట్ లాస్ట్ వాళ్ళు సూసైడ్ వరకు వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు అంటే మీరు వాళ్ళ ప్రూఫ్తో చూపిస్తే ఎవరు మాత్రం నమ్మరు? ప్రతి ఒక్కళ్ళు నమ్ముతారు మీరు ప్రూఫ్తో చూపిస్తే. అసలు ఏంది అది చిల్లరగా రోడ్ల పైన ఇట్లా డబ్బులు ఎగరడాలు ఇవన్నీ మీకు కరెక్ట్ అనిపిస్తుండొచ్చు, కానీ వాళ్ళ ప్రాణాలు తీస్తున్నారు కదా. వాళ్ళకున్న దాంట్లో వాళ్ళు బతుకుతున్నారు గాయస్. వాళ్ళకున్న దాంట్లో వాళ్ళు ఏదో హ్యాపీగా ఉన్నారు. వాళ్ళని బతకనియండి కదా. మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవుతారు వాళ్ళ లైఫ్లో? మీకు అవసరమా? నేను చెప్పేది ఒకటే, అట్లీస్ట్ ఇప్పటికైనా ఇలాంటివన్నీ ఆపేస్తారేమో అని నేను ఒక హోప్తో ఉన్నాను. పెద్ద పెద్ద సెలబ్రిటీస్, మీరు కూడా మీకున్న పేరుని మీరు కాపాడుకోండి తప్ప ఇలాంటి చీప్ థింగ్స్లో మీరు ఇన్వాల్వ్ అయ్యి ఇంతగానం దిగజారకండి చెప్తున్నా. ఇదే నేను మీకు చెప్పాలనుకుంది. హాయ్ గాయ్స్, నేను మీ రీతు చౌదరి. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అని అంటే, సే నో టు బెట్టింగ్ యాప్స్. నేను ఒకప్పుడు ఆల్మోస్ట్ లైక్ 1 year బ్యాక్ ఆర్ 1.5 year బ్యాక్ రీసెంట్ గా అయితే నేను బెట్టింగ్ ని ప్రమోట్ చేయలేదు. బట్ అంతకు ముందు నేను ప్రమోట్ చేసినవి ఈ మధ్య వైరల్ అవుతున్నాయి. అండ్ తెలుసో తెలియకో చేసిన తప్పుని మీరందరూ క్షమిస్తారని కోరుకుంటున్నాను. అండ్ ప్లీజ్ దయచేసి ఏ బెట్టింగ్ యాప్స్ ని మీరు నమ్మకండి. ఏ బెట్టింగ్ ప్రమోషన్స్ ని నమ్మకండి. ఏ సెలబ్రిటీస్ చేసినా కూడా, ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ యూట్యూబర్స్ చేసినవి కూడా ప్లీజ్ దయచేసి నమ్మకండి. ఇప్పుడే మీ ఫోన్ లో ఏదైనా బెట్టింగ్ యాప్స్ ఏదైనా ఉంటే ప్లీజ్ డిలీట్ చేసుకోండి. ఈ అవేర్నెస్ అందరికి, మీకు తెలిసిన వాళ్ళకి కూడా ప్లీజ్ తెలియచేయండి. సే నో టు ద బెట్టింగ్ యాప్స్. థ్యాంక్ యూ అండ్ సారీ. ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల కలిగే నష్టాల గురించి అవేర్నెస్ స్ప్రెడ్ చేస్తున్న ఆఫీసర్స్ కి మరియు ఇతరులకి నా హృదయపూర్వక అభినందనలు. పాలసీస్లో ఉన్న ఇష్యూల కారణంగా మరియు ఇతర కారణాల వల్ల ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి నార్మల్గానే చాలామనీ అవుతున్నాయి. ఏది ఏమైనా సరే ఈ సందర్భంగా మేము చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మా ఆడియన్స్కి కానీ వ్యూవర్స్కి కానీ నష్టం కలిగించేది ఏ మాత్రం మేము చేయబోము. ఈ బెట్టింగ్కి సంబంధించింది ఏదైనా సరే రాబోయే రోజుల్లో కూడా ఎంకరేజ్ కానీ ప్రమోట్ కానీ అస్సలు చేయబోము. అలానే మనందరం కలిపి దీని రూట్ కాజ్ ఏంటో కనుక్కొని దాన్ని నిర్మూలించే విధంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. హాయ్ గైస్, అందరికీ హ్యాపీ హోలీ. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ తెలుసో తెలియకో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారు. వాళ్ళల్లో నేను ఒకదాన్ని. అండ్ ఇప్పుడు ఆపేశాను. అండ్ దానికి మీ అందరికీ ఎక్స్ట్రీమ్లీ సారీ. మీరు ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తుంటే అవి చూసి ఎంకరేజ్ అవ్వకండి. అండ్ ఈజీ మనీకి అలవాటు పడద్దు. ఆ యాప్స్ ఏమైనా ఉంటే డిలీట్ చేసేసేయండి. అండ్ వాళ్ళని ఫాలో కూడా అవ్వద్దు. సో అందరికీ థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్ సారీ.